వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ పార్వతీపురం గ్రామం నందు గ్రౌండ్ లో క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. ఏపీ పంచాయతీరాజ్ రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీజన్ 3 క్రికెట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా నేటితో ముగిశాయి. క్రీడాకారులు సోదర భావంతో క్రీడలు ఆడిన ప్రతి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఏపీ పంచాయతీరాజ్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య అన్నారు. గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు అధికారి కృష్ణ 60,116, ద్వితీయ బహుమతి ఏపీ పంచాయతీరాజ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య 40,000, తృతీయ బహుమతి టీడీపీ పార్లమెంట్ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ చెలపాటి చంద్ర 20,000 రూపాయల నగదు మెమంటోలను అందజేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి దాదాపు 42 టీంలు చేసినారంటే ఆశామాష పని కాదు. రాజంపేట నియోజకవర్గంలో ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇది మళ్ళీ తర్వాత ప్రోగ్రామ్ అన్న వచ్చిన తర్వాత ఇంకో ప్రోగ్రామ్ పెట్టేసి మళ్ళీ తొందరలో అడిగి చెప్పి మాట్లాడేసి ఈసారి మళ్ళీ శివరాత్రి తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టా అందరికీ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. మీ వెనకబడి మేము ఉంటాం. మీ సమస్యలు ఏమున్నా కానీ మేము మా దృష్టికి తెచ్చి మేము సమస్యలు కూడా తీసుకొని సాల్వ్ చేస్తాం. కంట చూపించండి. చేస్తున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ కానీ వెంకటసుబ్బయ్య చూడనా రైట్ ముందుకు ఎన్నికి రాయా ఓకే. సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రతి సంవత్సరము పార్వతీపురం మాధవరం గ్రామ పంచాయతీ పార్వతీపురం ఈ యొక్క ప్లే గ్రౌండ్లో క్రికెట్ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా సీజన్ 3 ఈ 2025 జనవరి 5వ తారీఖు నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 42 టీములు ఇందులో పార్టిసిపేట్ చేశాయి. అయితే ఈరోజు ఈ యొక్క సీజన్ 3లో ఫైనల్ మ్యాచ్ పెట్టడం జరిగింది. అందుకు గాను మనకు బహుమతులు ప్రదానం చేయడానికి శ్రీ అధికారి కృష్ణ గారు, ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు అధికారి కృష్ణ గారు మొదటి బహుమతిగా 60,116 పంపించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆయన ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయారు. అదేవిధంగా రెండవ బహుమతిగా కుప్పాల వెంకట సుబ్బయ్య గారు, రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు రెండవ బహుమతిగా 40,116 ప్రకటించారు. ఆయన అతిథులుగా విచ్చేశారు. అదేవిధంగా మూడవ బహుమతిగా చెలపాటి చంద్ర గారు మూడవ బహుమతిగా 20,116 ప్రకటించారు. ఆయన కూడా ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేశారు. వీళ్ళందరితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి టీడీపీ నాయకులకు మరియు జనసేన నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నేతలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇందులో గెలుపొందినటువంటి టీంలకు ఇప్పుడు మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. పల్లికి చెందిన ముత్తు టీం ముందుకు రావాల్సిందిగా కోరుతున్న వాళ్ళ టీం అంతా, ముత్తు టీం అంతా రైట్ బాగుంది వీడియో ఇది వెనకాల రికార్డ్ అవుతుంది బాగా అరచకాకండి మీరు. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. రైట్ ఓకే.
ఓకే జై కొట్టబేను ఓకే అయిపోయిందా ఓకే ఓకేనా